పంచాయతీరాజ్ స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్ ను కలిశారు ఆంధ్ర బ్యాంక్ ఎండీ సురేష్ పటేల్. సచివాలయంలో ఎస్పీ సింగ్ తో సమావేశమైన పటేల్ మిషన్ భగీరథకు ఆంధ్ర బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం ఇస్తామన్న రుణాలకు సంబంధించిన మంజూరు పత్రాల్ని అందజేశారు. ఆర్థిక సహాయానికి ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించిన బ్యాంకులు తమ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాల్లో ఇందుకు ఆమోదం తెలుపుతున్నాయి. మిషన్ భగీరథకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఒక్కొక్కటిగా ముందుకొస్తున్నాయి. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ 2000 కోట్లకు పైగా రుణాలిచ్చేందుకు అంగీకరించాయి. తాజాగా ఆంధ్ర బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పడిన కన్సార్టియంలో బ్యాంకులు రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. రుణాలకు సంబంధించిన మంజూరు పత్రాలను పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ కు అందజేశారు. కన్సార్టియంలో భాగమైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1000 కోట్లు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మరో 1000 కోట్ల రూపాయలు ఆర్థిక సాయానికి ఇదివరకే సూత్రప్రాయంగా అంగీకరించాయి. త్వరలో జరిగే తమ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ లో దీనికి లాంఛనంగా ఆమోదం తెలపనున్నాయి. ఇక ఇప్పటికే 630 కోట్ల ఆర్థిక సాయానికి అంగీకరించిన విజయ బ్యాంకు కూడా లోన్ శాంక్షన్ కు తమ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ లో ఆమోదం తెలిపింది. కన్సార్టియంలోని బ్యాంకులు ఇచ్చే రుణాలను కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల, సిరిసిల్ల, పెద్దపల్లి, మంథని, భూపాలపల్లి, కరీంనగర్, మానకొండూరుతో పాటు వరంగల్ జిల్లాలోని మంగపేట సెగ్మెంట్లోని మిషన్ భగీరథ పనులకు ఉపయోగిస్తారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తామన్నారు ఆంధ్ర బ్యాంక్ ఎండీ సురేష్. ప్రభుత్వ పథకానికి ఆర్థిక సాయం చేయడానికి బ్యాంకులు ముందుకు రావడం శుభ పరిణామమన్నారు. మిషన్ భగీరథకు ఆంధ్ర బ్యాంక్ 1300 కోట్లు, సిండికేట్ బ్యాంక్ 1000, ఇండియన్ బ్యాంక్ 750, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 700, అలహాబాద్ బ్యాంక్ 500, దేనా బ్యాంక్ 500 కోట్లు ఇవ్వనున్నాయి. అటు కెనరా బ్యాంక్ 2428 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 2224 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2162 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 1816 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 1080 కోట్లు ఇవ్వనున్నాయి. వీటితో పాటు హట్కో 4750 కోట్లు, నాబార్డ్ 3144 కోట్ల రూపాయల ఆర్థిక సహాయానికి ఒప్పుకొని లోన్ను మంజూరు చేశాయి. దీంతో అన్ని సెగ్మెంట్లలో పనులు జోరుగా సాగుతున్నాయి. మిషన్ భగీరథకు నిధుల కొరత లేకపోవడంతో అనుకున్న టైంకే ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తామంటోంది సర్కార్.